చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని మండల కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ల నిరసన దీక్షలో 4వ రోజు అంగన్వాడీ ఉపాధ్యాయులకు సంఘీభావం తెలుపుతూ వారికి మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ థామస్ మాట్లాడుతూ అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటూ మీ న్యాయమైన కోరికలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వం స్పందించుకుంటే ఓటుతో సమాధానం చెప్పండి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, తెలుగు తమ్ముళ్లు, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అడగందే కూడా అమ్మ బువ్వ పెట్టదు. మీరు అడిగేది గట్టిగా అడగండి. అడిగితే జగన్మోహన్ రెడ్డి చెవుల్లోకి బాగా గీయని పోయేటట్టు అడగండి. అట్లీస్ట్ ఏం చేస్తాడో చూస్తాం. ఆయన చేయలేదా, దాని తర్వాత మీరు ఓట్ల మూలంగా ఎవరిని ఎంచుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఆ పర్టికులర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ డిమాండ్ని ఖచ్చితంగా మేము కూడా దాన్ని తీసుకొని మీకేం కావాలో చేపిస్తాం. సో కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరే చేంజ్ తీసుకొని రావాలి. రాజారెడ్డి గవర్నమెంట్ కావాలా, లేదంటే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మారాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా, లేదంటే ఈ దొంగలు దోపిడీ చేసుకోవాలని మీకు కావాలా, చదువుకున్నోడు కావాలా, అదేవిధంగా ఇక్కడి నుంచి కింద నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి జడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే, ఈ కరుడు కట్టిన పొల్యూట్ అయిన డబ్బుల కోసమే వచ్చిన దోపిడీ చేసుకుంటే ఉండే రాజ్యం కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇవన్నీ చెప్పడానికి వచ్చినాను. మీకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. మీకు మాత్రం కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఈ ప్రభుత్వం ఏం చేసినా అక్కడంతా కూడా మా తరఫున మేము ఆడపోయి సంఘీభావం చేస్తాము. దీనికి మాత్రం నేను రాలేదు. ఎక్కడ ప్రాబ్లం చేసినా అక్కడికి మేము ఉంటామని మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. సో కాబట్టి మీరందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకొని మీ వంతు మీరు గట్టిగా దీన్ని ప్రయత్నించండి. ఇంకొండేది 3 నెలలే. జగన్మోహన్ రెడ్డి మీరు అడిగినన్ని ఇస్తే సంతోషం, ఇవ్వలేదంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి వస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో మీకు గవర్నమెంట్ మారింది, మీకు తెలుసు. ఆడ ఆల్రెడీ బస్ సౌకర్యాల నుంచి అన్నీ కల్పిస్తున్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు అందరూ చేస్తారు. నేను కూడా దగ్గరుండి చేస్తాను. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి